ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ విద్యను అభ్యసించే విద్యార్థులందరూ దారిద్ర్య రేఖకు దిగువనున్న వారే ఉంటారని, హాస్టల్ వార్డెన్గా పనిచేసే అధికారులకు తల్లికున్నంత ఓపిక ఉండాలని జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి అన్నారు. బుధవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఉన్న ఉదయాదిత్య భవన్లో అన్ని సంక్షేమ హాస్టల్ వెల్ఫేర్ అధికారులు, కేజీబీవీ పాఠశాలల, మోడల్ పాఠశాలల ప్రిన్సిపల్, సంబంధిత జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి పాల్గొని మాట్లాడారు. బుధవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఉన్న ఉదయాదిత్య భవన్లో అన్ని సంక్షేమ హాస్టళ్ల వెల్ఫేర్ అధికారులు, కేజీబీవీ పాఠశాలలు, మోడల్ పాఠశాలల ప్రిన్సిపల్స్, సంబంధిత జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి పాల్గొని మాట్లాడుతూ, హాస్టళ్లను సరైన విధంగా నిర్వహించాలని, హాస్టళ్లలో కనీస సౌకర్యాలు ఉండేలా చూడాలని, ఎక్కడా తాగునీటి కలుషితం లేకుండా చూసుకోవాలని, అదేవిధంగా ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం వంట సామాగ్రి సరఫరా చేస్తున్నది లేనిది చూడాలని, అన్ని హాస్టళ్లలో నిర్దేశించిన ప్రకారం సీట్లు భర్తీ చేయాలని, ఎక్కడైనా హాస్టల్ సీట్లకు డిమాండ్ ఎక్కువగా ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. హాస్టల్ ఇల్లు లాంటిది. హాస్టల్ నిర్వహణ చాలా కష్టతరమైనప్పటికీ ప్రభుత్వం పేద విద్యార్థులకు సేవ చేసే భాగ్యాన్ని మనందరికీ కల్పించింది. ప్రభుత్వం ఇచ్చిన అన్ని సౌకర్యాలు కల్పించి వారిని బిడ్డల్లాగా చూసుకోవాలని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో హాస్టళ్లు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినట్లు తన దృష్టికి రాకూడదని, ఎట్టి పరిస్థితుల్లో హాస్టల్ నిర్వహణ పట్ల నిర్లక్ష్యం వహించకూడదని, భోజనం విషయంలో ఎక్కడా రాజీ పడవద్దని, హాస్టళ్లలో ఎక్కడైనా చిన్న చిన్న మరమ్మతులు ఉంటే తక్షణమే చేయించాలని, సాధ్యం కానివి జిల్లా అధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర, సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖల ఇన్ఛార్జ్ అధికారులు, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ కోటేశ్వరరావు, హౌసింగ్ పీడీ రాజ్ కుమార్, డిఈఓ భిక్షపతి, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి విజయేందర్ రెడ్డి, డిఎంహెచ్ఓ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, హాస్టల్ వెల్ఫేర్ అధికారులు, కేజీబీవీ పాఠశాలలు, మోడల్ స్కూళ్ల ప్రిన్సిపల్స్ తదితరులు హాజరయ్యారు. అందులో చాలా విషయాలు హ్యాండిల్ చేయాలి. స్కూల్ అంటే ఓన్లీ ఎడ్యుకేషన్ చూసుకుని సరిపోతుంది, కానీ హాస్టల్లో చాలా విషయాలు హ్యాండిల్ చేయాలి. ప్రాపర్ సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలి. కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ చెప్పి చూద్దాం. అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏవైతే ఇష్యూస్ మనం డిస్కస్ చేసుకున్నారో ఒకసారి ఇక్కడ డిస్కస్ చేసిన వాటిని ప్రాపర్గా మేబీ తప్పకుండా నెగ్లిజెన్స్ అనేది స్పష్టంగా ఉంటుంది. కూడా యాజ్ పర్ నామ్స్ ఉన్నాయా లేదా, ఎక్కడైనా సబ్స్టాండ్ ఉన్నాయా, వాటిని ఇబ్బంది ఉన్నాయని చెక్ చేసుకోండి. వాటిని పిల్లలకు ఇబ్బంది కాకుండా ఫుడ్ ప్రిపేర్ చేసి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోండి. దీని తర్వాత మనకు అడ్మిషన్స్ ఉంటాయి. సో ప్రాపర్గా వీలైనంత వరకు అన్ని హాస్టల్లో కూడా మీ స్ట్రెంత్ ప్రకారంగా అడ్మిషన్ తీసుకుని ఏర్పాటు చేయండి. ఎక్కడైనా డిమాండ్ ఉంది అంటే కంప్యూటర్స్ అవసరం ఉంటే గవర్నమెంట్ రాసుకొని తెచ్చుకుంటాం. డిమాండ్ ఉన్న చోట ముఖ్యంగా హాస్టల్స్ హాస్టల్ సంబంధించిన దాంట్లో డిమాండ్ ఉంటే తప్పకుండా మనం గవర్నమెంట్ పర్మిషన్ రాసి ఇంకా మనం స్ట్రెంత్ పెంచుకుందాం. నెక్స్ట్ అంటే అడ్మిషన్ అన్ని కూడా సిస్టమేటిక్గా జరగాలి. మీ స్ట్రెంత్ అనేది ఫుల్గా ఉండేట్టు చూసుకోవాలి. దాని తర్వాత గవర్నమెంట్ నుంచి రావాల్సిన యూనిఫామ్ కావచ్చు, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ మిగిలిన దానికి వచ్చినాయా లేదా, ఎక్కడైనా పెండింగ్ ఉంటే గవర్నమెంట్ హెచ్ఎంస్తో మాట్లాడి వచ్చే విధంగా మీ